హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ ఎండలకి కిచెన్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా! అలా అని వండకుండా ఉండలేము. ఇద్దరు చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే ఇంకా కష్టం. వాళ్ళకి నచ్చినట్టు వండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సింపుల్‌గా అయిపోయే వన్ పాట్ రైస్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెసిపీకి నేను రసం రైస్ అని పేరు పెట్టాను. వీడియో మొత్తం చూసి మీరేం పేరు పెడతారో కామెంట్ చేయండి. ఒక బౌల్‌లో 1 కప్ రైస్ తీసుకున్నాను. దాంతో పాటు 2 స్పూన్స్ వరకు పెసరపప్పు, 2 స్పూన్స్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. యెల్లో కలర్ కందిపప్పు యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. వీటిని 2, 3 సార్లు క్లీన్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కుకింగ్ అంతా కుక్కర్‌లో చేసేస్తున్నాను. క్విక్‌గా అయిపోతుంది కదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. యాజ్ యూజువల్ తాలింపులా పెట్టుకోవడమే. ఆవాలు, సాయిపప్పు, జీరా, 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్‌లోకి టర్న్ అయినప్పుడు మాత్రమే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియనే తీసుకున్నాను. ఇంకా స్పైసీకి తగ్గట్టు ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను అంతే. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్‌గా అయ్యాక 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ అంటే అరౌండ్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. మొత్తం కలిసేలా కలుపుకొని టొమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ ఇంకా 3, 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్‌లో నానబెట్టుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే రైస్, పప్పు మొత్తం కంప్లీట్‌గా కుక్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం ఇంకో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా! ఇంకోసారి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలైతే ఇంకా అడిగి మరీ తిన్నారు. బై ద వే ఈ వన్ పాట్ రసం రైస్ లంచ్ బాక్స్‌లో కూడా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.